హృతిక్ రోషన్ ఎన్టీఆర్ వార్ 2 సినిమా ఓటీటీలో సంచలనం సృష్టించనుంది. థియేటర్లలో మిశ్రమ స్పందన పొందిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో రిలీజ్కి సిద్ధం. ఎప్పుడు స్ట్రీమింగ్? పూర్తి డీటెయిల్స్ చూద్దాం. యాష్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ లో భాగంగా రూపొందిన వార్ 2 హృతిక్ రోషన్ ఎన్టీఆర్ కాంబోతో ఆగస్టు 14న థియేటర్లలో విడుదలైంది. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్ హిందీలో డీసెంట్ కలెక్షన్స్ సాధించిన తెలుగు వెర్షన్ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు. నెట్ఫ్లిక్స్ ఈ చిత్రం డిజిటల్ రైట్స్ ని భారీ ధరకు సొంతం చేసుకుంది. థియేట్రికల్ రిలీజ్ తర్వాత 4 వారాల్లో అంటే సెప్టెంబర్ 12న నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. అధికారిక ప్రకటన త్వరలో రానుంది. వార్ 1 అమెజాన్ ప్రైమ్ లో సక్సెస్ఫుల్ గా స్ట్రీమ్ కాగా వార్ 2 నెట్ఫ్లిక్స్ లో ఎలాంటి రెస్పాన్స్ పొందుతుందో చూడాలి. టాలీవుడ్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు మరోసారి తన అద్భుత నటనతో ప్రేక్షకులను ఆకట్టుకొనున్నారు. కొత్త సినిమాలో ఆయన పవర్ఫుల్ రోల్లో కనిపించనున్నట్లు సమాచారం. ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలేంటో చూద్దాం. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు టాలీవుడ్ లో తనదైన ముద్ర వేసిన నటుడు. ఆయన కొత్త సినిమాలో ఘట్టమనేని జయకృష్ణ హీరోగా పరిచయమవుతున్న చిత్రంలో కీలక పాత్రలో కనిపించనున్నారు. అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం యాక్షన్ డ్రామాగా రూపొందనుంది. మోహన్ బాబు విలన్ గా నటిస్తూ తన పాత్రతో సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారని తెలుస్తోంది. ఆయన నటనా పాఠవం, డైలాగ్ డెలివరీ ఈ సినిమాలోనూ హైలైట్ కానున్నాయి. ఘట్టమనేని రమేష్ బాబు వారసుడిగా జయకృష్ణ అడుగు పెడుతుండగా ఈ చిత్రం యూత్ ని ఆకట్టుకునేలా రూపొందుతోంది. త్వరలో షూటింగ్ ప్రారంభం కానుంది. అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. తెలుగు సినిమా పరిశ్రమలో మరో భారీ చిత్రం సిద్ధమవుతుంది. మిరాయి సినిమాతో దర్శకుడు కార్తిక్ ఘట్టమనేని అంతర్జాతీయ స్థాయి విజువల్స్ తో ఆకట్టుకోనున్నారు. ఈ సినిమా గురించి ఆసక్తికర డీటెయిల్స్ చూద్దాం. మిరాయ్ చిత్రం తెలుగు సినిమా స్థాయిని గ్లోబల్ లెవెల్ కు తీసుకెళ్లేందుకు సిద్ధమవుతోంది. తేజ సజ్జా హీరోగా, మంచు మనోజ్ శక్తివంతమైన విలన్ గా నటిస్తున్న ఈ చిత్రం 2 భాగాలుగా విడుదల కానుంది. కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో అద్భుత విజువల్ ఎఫెక్ట్స్, యాక్షన్ సన్నివేశాలతో ఈ సినిమా రూపొందుతోంది. శ్రియా శరణ్, జగపతి బాబు, రితికా నాయక్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. గౌరా హరి సంగీతం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రం సెప్టెంబర్ 12న 8 భాషల్లో విడుదల కానుంది. టీజర్ తోనే భారీ అంచనాలు రేకెత్తిన ఈ సినిమా టాలీవుడ్ లో కొత్త ఒరవడిని సృష్టించనుంది.